పెరోల్పై బయటకు వచ్చి ఏకంగా 40 ఏళ్లకు పైగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఓ జీవిత ఖైదీ కథ ఇది. మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న 1982లో జరిగిన హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ కేవలం 6 నెలల 7 రోజులకే పెరోల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా పేరు మార్చుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేశాడు. అంతేకాదు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకున్నాడు. 2013లో పదవి విరమణ చేసి పెన్షన్ కూడా పొందాడు. అయితే 4 దశాబ్దాల తర్వాత 2024లో పోలీసులకు చిక్కాడు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెరోల్పై బయటకు వచ్చిన ఖైదీ ఇంతకాలం అధికారుల కళ్లు గప్పి ప్రభుత్వ ఉద్యోగం చేయడం జైళ్ల శాఖలోని లోపాలను, అధికారుల అలసత్వాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైల్లో మిగిలిన జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు.